అసలు నేను ఇక్కడికి నీ మూడు బాగుంది అంటూనే తెలియకుండా టెన్షన్ అవుతున్నావు. రోజు దాంతో ఎక్కువగా గడిపొస్తున్నావంటే ఏంటి అర్థం? నీకు విడమర్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రతి విషయంలో నీకు ఇలా అనుమానించడం మామూలే. కమల్ నాతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. బాబుగారు అక్కడ పెట్టు. జానకమ్మా, బాబు స్నేహకు పాలిచ్చావా? ఇచ్చాను బాబు. నిద్రపోతుందా? చదువుకుంటుంది బాబు. సర్లే. కమల్ మీద నేను రోజు రోజుకి అభిమానం ఎందుకు పెంచుకుంటున్నానో నాకే అర్థం కావడం లేదు. నేనేం చేసినా భరిస్తాడు. నేను తప్పు చేస్తే తను సరిదిద్దుతాడు. నా కోపం వస్తే లాలిస్తాడు. ఎందుకో తను నా వెంటుంటే ఏదో తెలియని ఆనందం. ఏంటి జానకమ్మా, ఏం కావాలి? ఏమైనా డబ్బులు కావాలా? లేదయ్యా, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. మన స్నేహమ్మ గారిలో ఈ మధ్య చాలా మార్పు కనిపిస్తుంది. గమనించారయ్యా? అవును జానకమ్మా, తనను తిరిగి మళ్ళీ మామూలు మనిషిగా చూస్తానో లేదో అనుకున్నాను. కాని క్రమంగా తనలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుకి కారణం ఏంటంటారు? ఏముంది, మన కమల్తో పరిచయం. కమల్ మన ఇంటికి ఏమంటూ వచ్చాడో కాని తనొచ్చాక అన్నీ మంచే జరుగుతున్నాయి. తనని ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు అంటే ఆ క్రెడిట్ కమల్దే. కమల్ బాబు గారిని మీరు చాలా అభిమానిస్తున్నారు కదండి. అవును, కాని స్నేహమ్మ అతన్ని ప్రేమిస్తుంది. ఏంటి? అవును బాబు, నాతో చెప్పింది. ఏమని? ప్రేమిస్తున్నాను అనా? ప్రేమిస్తున్నాను అనే మాట కాకపోయినా దాదాపు అలాగే చెప్పింది. ఆడపిల్ల కదా, అందులోనూ జీవితంలో ఒకసారి ఓడిపోయిన ఆడపిల్ల ఎలా చెప్తుంది? అందుకే చెప్పలేకపోయింది. కాని అమ్మలాంటి దాన్ని కాబట్టి తన మనసులో ఏముందో తెలుసుకున్నాను. ఒక్కసారి ఆలోచించండి బాబు. కమల్ బాబు తన పక్కనుంటే తనకి చాలా ఆనందంగా ఉంటుంది. మీలాగే కమల్ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు కదా. మీ తర్వాత మీ అంత బాగా చూసుకునేది కమల్ బాబే అని తను నమ్ముతుంది. అదే నిజం కూడా. ఓ ఆడపిల్ల ఇంతకన్నా ఏం చెప్పగలుగుతుంది? ఒకసారి ఆ అబ్బాయితో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి బాబు.
పెళ్ళా? తప్పే ఉంది బాబు. ఒకవేళ కమల్ బాబు పేదవాడని ఆలోచిస్తున్నారా? ఎన్ని లక్షలు కోట్లు పోసినా అలాంటి మంచి మనిషిని మీరు అల్లుడుగా తీసుకురాగలరా? ఆలోచించండి బాబు. నేను ఆలోచిస్తుంది అది కాదు జానకమ్మ. తన పరిస్థితి గురించి తెలిసి కమల్ ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా అని. ఎందుకు ఒప్పుకోడు బాబు? ఎంతో కొంత ఇష్టం లేకపోతే మీరు లేకపోయినా తనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడంటే ప్రేమ ఉన్నట్టే. ఒకసారి అడిగి చూడండి, తప్పే ఉంది. తన మనసులో ఏముందో తెలుసుకోండి. ఇంతకన్నా మంచి మనిషి మీకు అల్లుడుగా దొరకడు. అది మాత్రం నిజం బాబు. నిజమే జానకమ్మ, అడుగుతాను. ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి కమల్. దానికి ఇక్కడికి రావటం ఎందుకు? ఆఫీస్లోనే మాట్లాడుకోవచ్చుగా. ఇది ఆఫీసులో మాట్లాడేది కాదు, అలాగని మా ఇంట్లోనూ మాట్లాడేది కాదు. నిజానికి మీ ఇంటికొచ్చి మాట్లాడాలి. ఏంటి సార్ ఇది? ఏదో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా అదేనయ్యా, పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలని నిన్ను తీసుకొచ్చాను. అసలు మీ ఇంటికొచ్చి మీ నాన్నగారి సమక్షంలోనే మాట్లాడదాం అనుకున్నాను. కానీ అంతకంటే ముందు నీ మనసులో విషయం తెలుసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటి సార్ మీరనేది? అవును కమల్, నువ్వు ఏమంటూ నాకు పరిచయం అయ్యావో కానీ నువ్వు వచ్చాక మా జీవితాలే మారిపోయాయి అంటే నమ్ము. మగాళ్ళంటే ద్వేషించే నా కూతురు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటుంది. ఏ చిన్న విషయంలో ఇరిటేట్ అయినా హిస్టీరిక్గా మారిపోయే నా కూతురు మెల్లమెల్లగా మామూలు మనిషి అవుతుంది. దీనంతటికీ కారణమేంటో తెలుసా? తను నిన్ను ఇష్టపడటం. సార్, తను నాతో చెప్పకపోయినా తన మనసులో ఏముందో నేను అర్థం చేసుకున్నాను కమల్. అందుకే తను నోరు తెరిచి అడగటానికి ముందే నిన్ను తీసుకెళ్లి తన ముందు నిలబెట్టి, ఇడుగో అమ్మా ఇతనే నీ కాబోయే భర్త అని చెప్పాలి. సారీ సార్, అది కుదరని పని. ఏమైంది కమల్? అది నీకు చదువు లేదనో లేకపోతే నీ అంతస్తు తక్కువనో నువ్వు ఫీల్ అవ్వద్దు. నేను నా ఆస్తి మొత్తం కరిగించినా సరే నీలాంటి మంచి కుర్రాడిని అల్లుడిగా తీసుకురాలేను కమల్. సార్, మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు. నేను మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకోలేను. అదే ఎందుకు? ఎందుకంటే నాకు పెళ్ళయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. ఏంటి కమల్ నువ్వు అనేది? అవును సార్, మీరు మీ అమ్మాయి గారి గురించి చెప్పినప్పటి నుంచి తన మీద జాలితో
తనతో క్లోజ్గా ఉంటే మామూలు మనిషి అవుతుందని అలా ఉన్నానే కానీ తనలో ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయని నేను అస్సలు ఊహించలేదు సార్. అలా అనుకుంటే అసలు అంత క్లోజ్గా ఉండేవాణ్ణే కాదు. ఏంటి కమల్ ఇది? అసలు నీకు పెళ్ళైన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పాలి సార్, ఎలా చెప్పాలి? అసలు మన మధ్య ఆ టాపిక్ ఎప్పుడూ రాలేదు. మీరు అడగలేదు, నేను చెప్పలేదు. చాలా పెద్ద షాక్ ఇచ్చావయ్యా. అసలు లోకంతో పనిలేనట్టుండే నా కూతురు ఇప్పుడిప్పుడే మారుతుంది అంటే సంతోషపడ్డాను. నిన్ను ప్రేమిస్తుందని తెలియగానే ఒకసారి తప్పు చేసినా ఈసారి మంచి మనిషిని ఇష్టపడిందని ఆనందపడ్డాను. కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. సార్, నాకు తెలియక మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. నాకు కనుక ముందే... వద్దు వద్దు కమల్, చాలు, ఇక చాలు. ఏంటి జానకమ్మా, డాడీ ఇంకా రాలేదు? ఎందుకమ్మా అంత కంగారు? వెళ్లారు కదా, వస్తారులే. వస్తూ వస్తూ శుభవార్త మోసుకొస్తారులే, కంగారు పడకు. కమల్ ఒప్పుకుంటాడు కదా? ఎందుకు ఒప్పుకోడమ్మా? మీలాంటి మంచి అమ్మాయి భారీగా వస్తుంటే ఏ మగాడైనా ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడు. డాడీ, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఏమి లేదులే. ఏం లేకుండా మీరంత చిరాకు పడరు. ఏం జరిగిందో చెప్పండి బాబు. ఏం చెప్పాలి? ఇక నుంచి కమల్ మన ఇంటికి రాడు. అతనితో మనకి ఏ సంబంధం లేదు, అంతే. ఏం జరిగింది డాడీ? ఏం లేదన్నానుగా, వదిలేయ్. ఏంటి బాబుగారు, మీరు వెళ్ళి శుభవార్త తీసుకొస్తారని మేమనుకుంటుంటే మీరేంటి అలా అంటున్నారు? శుభవార్త అదొక్కటే తక్కువ. వెనక ముందు ఆలోచించకుండా మనం ఆశపడటం మందే తప్పు. అయినా మనం మన హద్దులు దాటి బయటికి రాకూడదు. ఆ దేవుడు మనకిచ్చిన అదృష్టంతోనే సరిపెట్టుకోవాలి, కానీ అంతకు మించి ఆశపడకూడదు. ఏంటి డాడీ?
నేను కమల్ని ఇష్టపడటం ఆశ. ఖచ్చితంగా ఆసేనమ్మా. ఎందుకంటే ఆ దేవుడు మనకి మంచి రాత రాయలేదు. లేకపోతే నువ్వు ఇష్టపడినవాడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నువ్వు మామూలు మనిషివి కావటానికి ఇన్ని రోజులు పట్టింది. నేను ఇలా చూసుకుంటానని కూడా ఊహించుకోలేదు. ఆ అదృష్టం మనసుకి చేరే లోపల మళ్ళీ మరో ప్రాబ్లం వద్దమ్మా. ఆ కమల్ని మర్చిపో. అతనితో నీ పెళ్లి జరగదు. ఎందుకని? అతను మీకు నచ్చలేదా? లేదా నేను తనకి నచ్చలేదా? లేకపోతే అతనికి చదువు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు అని మీరు దూరంగా పెట్టారా? ఏంటి డాడీ మీ ప్రాబ్లం? నా దృష్టిలో ఆస్తులు అంతస్తులు లెక్కే లేదమ్మా. మరేంటి? ఎందుకు వద్దంటున్నారు? మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు. అదే ఎందుకు? ఎందుకంటే నాకు పెళ్ళయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. ఎందుకంటే అతనికింతకు ముందే పెళ్ళయింది. ఏమన్నారు డాడీ? అవును, ఇంతకు ముందే అతనికి పెళ్లి జరిగింది. ఆ విషయం మన దగ్గర దాచాడు. అందుకే నిన్న అతన్నే మర్చిపోమని చెప్పాను. నేను మరోసారి మోసపోయానా? నా ప్రేమని నేనే మరోసారి బలి చేసుకున్నానా? ఎందుకు? ఎందుకు? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేనేం తప్పు చేశాను? మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను, అంతేగా. అంటే నాకు ప్రేమించే అర్హత లేదా? నేనందరికీ దూరం కావాలా? అంటే నేను డాడీ, అంటే నేను ఒంటరిదాన్నా?